రుణమాఫీ పథకాలు అమలు చేసిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ సభ్యులు రఘువీరాం రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు పూర్తి సంతోషంతో ఉన్నారని రేణుకా చౌదరి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేకపోయిందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. కొత్తగూడెంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కలెక్టర్తో చర్చించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. చెప్పిన వాగ్దానం అమలు చేస్తున్న స్కీమ్ మీకు ఎంతో వివరంగా ఎంపీ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు సుఖపడతారు. వెంటనే తక్షణం అకౌంట్లోకి నిధులు వచ్చేటప్పటికి ఎంత సుఖపడతారనేది అందరికీ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు రైతాంగం. దానికి తోడు భగవంతుడు కూడా కరుణించి ఈ వర్షం పడుతూ ఉంది, చాలా సంతోషం. గతంలో ఎండాకాలం అందరం కూడా అనుభవించిన వాళ్ళమే, కటుకు ఎండల్లో ఎన్నికలు జరిగాయి, మీరు అందరూ అనుభవించిన వాళ్ళమే. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఇవాళ మనం పాల్పంచుకొని మనం చేయబోతున్నామంటే ఇక్కడ ఏ కొరతలు ఉన్నాయనేది ఒకసారి పరిశీలన మనం చేసుకోవాలి. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ అటు రావటం వలన పాలేరు రిజర్వాయర్ ఆ ట్యాంక్ పక్కకి ట్రాఫిక్ తగ్గుతుంది. కాబట్టి రఘురామ్ రెడ్డి గారు నేను కూడా ప్రత్యేక టూరిజం డెవలప్మెంట్ గతంలో పాలేరు టు పర్ణశాల అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ పాలేరు ట్యాంక్ బండ్ మీద డెవలప్మెంటు, అదేవిధంగా మిగతా స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం. ఖమ్మం ఖిలాలో సౌండ్ అండ్ లైట్ షో కోసం గతంలో నేను నిధులు కేటాయించినట్టు ఉండాలి. గత ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోలేదు, చేయలేదు, చాలా శోచనీయం. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ కూడా టూరిజం క్యాప్సూల్ ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా నేలకొండపల్లిలో బౌద్ధుడి స్తూపాన్ని మనము తెప్పించుకొని మళ్ళీ కూడా చేయగలిగాము. ఈ ఏరియాస్ అన్నీ కూడా చక్కటి డెవలప్మెంట్ చేసుకొని టూరిజం మన జిల్లాకు పెరగగలిగితే జిల్లా నిధులు జిల్లాకు వస్తాయి. కాబట్టి మనం అన్ని విధాలా లాభం పొందగలుగుతాము. అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీరికి